దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ధ్వంసం నంద్యాలలో తీవ్ర కలకలం రేపింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆదివారం ఉదయం 6:30 గంటల సమయంలో నంద్యాల పట్టణం బయటిపేటకు చెందిన చాకలి జమ్ములయ్య అనే వ్యక్తి ధ్వంసం చేయడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికులు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు ఆ వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దివంగత వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేసిన విషయం దావానలంగా వ్యాప్తి చెందడంతో ఒక్కసారిగా వైసీపీ నేతలు, కార్యకర్తలు, డాక్టర్ వైఎస్ఆర్ అభిమానులు విగ్రహం వద్దకు చేరి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా ఆధ్వర్యంలో దాదాపు 2 గంటల పాటుగా రాస్తారోకో ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకొని డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తిపై, అసలు ఈ ఘటన వెనుక ఉన్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఇంత పెద్ద దుర్ఘటన జరిగిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు విప్పకపోవడం శోచనీయంగా మారింది. అసలు ఈ ఘటన వెనుక ఉన్నవారెవరు? పోలీసులు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎటుపోతున్నాయి? ప్రజాదరణ పొందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని నడి రోడ్డుపై ధ్వంసం చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన యంత్రాంగం ఏం చేస్తోంది? నంద్యాలలో జరిగిన ఈ దారుణ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చివేసిన దుండగుల చర్యపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇంతటి ఘోరం జరిగినా కూటమి ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం, ఈ ఘటనను ఖండించకపోవడంపై ప్రజలు, వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో స్థానిక పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున విగ్రహ ధ్వంసం జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా పోలీసు ఉన్నతాధికారులు కనీసం ఘటనా స్థలానికి రాకపోవడం గమనార్హం. ఈ దుర్ఘటనకు పాల్పడిన వారితో పాటు వారి వెనుక ఉండి నడిపించిన సూత్రధారులను కూడా వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాల్సిన పూర్తి బాధ్యత పోలీసు అధికారులపై ఉంది. ఈ ఘటనపై తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి నిందితులను అరెస్టు చేయకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని వైసీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం వి వాంట్ వైఎస్ఆర్ 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 ఈరోజు దుర్దినం. బాధతో ఏం మాట్లాడాలని అర్థం కావట్లేదు. ఒక మహానేత, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి మా నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ రకమైన అవమానం బాధగా ఉంది. ఈ చర్యకు పాల్పడిన ఎవరన్నా కానీ వాళ్ళను కఠినంగా శిక్షించాలి. పట్టపగలు 6-6:30 మధ్యలో అని చెప్తా ఉన్నారు. ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తా ఉంది? ఈ రకంగా జరుగుతూ ఉంటే ఒక వ్యక్తి స్టాచ్యూ ఎక్కి ఇంత అమానుషంగా చేస్తా ఉంటే ఏం చేస్తా ఉన్నారు? నడి రోడ్డు సెంటర్, శ్రీనివాసనగర్ సెంటర్ అనేది నంద్యాలలోని ఇంపార్టెంట్ సెంటర్గా మనకందరికీ తెలిసిన విషయము. ఇటువంటి సెంటర్లో ఈ రకంగా చేస్తా ఉంటే ఏం చేస్తా ఉన్నారు? ఇంకా బాధగా ఉంది. కొంతమంది అయితే చెప్తా ఉన్నారు ఆ వ్యక్తి వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తి, ఇంకో వ్యక్తికి అని చెప్తున్నారు. నేను క్లియర్ గా మీ ద్వారా అడుగుతా ఉన్నాను, ఎవరైనా సరే వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసే వ్యక్తి వైఎస్ఆర్కు చెందిన వ్యక్తి అవుతాడా? ఇంత దుర్మార్గమైన చర్య చేసే వ్యక్తి అవుతాడా? పాత ఫోటోలు, ఆ ఫోటోలు చేసుకుంటా పోతా ఉన్నారు. ఇంకొక మా వ్యక్తి చెప్పాడు, కొన్ని రోజులు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు,
కొన్ని రోజులు 24 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని చెప్తా ఉన్నారు. వాడెవడన్నా గాని ఇటువంటి చర్య తీసుకున్న వ్యక్తి తప్పు. మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం, ఏ ఒక్క మహానాయకునికి కూడా ఇటువంటి అవమానం జరగకూడదు. ఎవరైనా సరే నేను చెప్పకూడదు, ఏ నాయకుని విగ్రహానికి కూడా ఇటువంటి అవమానం జరగకూడదు. మా వైఎస్ఆర్ సంస్కృతి అది కాదు. ప్రతి వ్యక్తికి విలువ ఇచ్చే సంస్కృతి మాకు, మా జగనన్న, మా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మాకు నేర్పిన సంస్కృతి. మేము ఎవరికైనా విలువిస్తాము. ఈ రకంగా జరిగితే ఎవరినైనా శిక్షించమని మేము కోరుకుంటాము. మాకు చాలా బాధగా ఉంది ఈ రకంగా చేయడం, ఎంతో దుర్మార్గంగా. మళ్ళీ కొంతమంది చెప్తున్నారు అతని మైండ్ బాగలేదు అని. అసలు ఏం చేస్తా ఉన్నారు మీరు? స్టాచ్యూ భిన్నం చేస్తా ఉంటే మీరేం చేస్తా ఉన్నారు? వాడిని ఆపలేకపోయినారా? ఇంత సెంటర్ లో 1 అరగంట 20 నిమిషాలు అతను బ్రేక్ చేస్తా ఉంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తా ఉంది? మిగతా వ్యక్తులు ఏం చేస్తా ఉన్నారు? దేనికి రక్షణ కల్పిస్తా ఉన్నారు? నేను మీ ద్వారా డైరెక్ట్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరేం చేస్తా ఉన్నారు? ప్రజల ప్రాణ రక్షణలకు ఎటువంటి విలువ లేకుండా పోతా ఉంది. స్టాచ్యూస్ కూడా లేకుండా పోతా ఉందా? మాట్లాడితే కేసులు పెట్టడం తప్ప మీరేమి చేత కాదా? మీకు రక్షించడం అనేది మర్చిపోయినారా మీరు? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చాలా బాధగా ఉంది మాకు. ఈ స్టాచ్యూ ఇమ్మీడియట్ గా నిర్మిస్తామనడం అది ఇష్యూ కానే కాదు. ఎవరైనా, మా కార్యకర్త ఎవరైనా ఈ స్టాచ్యూ నిర్మించడానికి రెడీగా ఉంటాడు. అది కాదు బాధ. దానికి జరిగిన అవమానం, దానికి జరిగిన ఇది, ఏ ఒక్క స్టాచ్యూకి కానీ ఈ రకంగా అవమానం చేయడము వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ చేయదు, దాన్ని ఖండిస్తుంది. మా నాయకుడు కదా, మన నాయకుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో గుండెల్లో ఉండే నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయనకి ఈ రకంగా చేయడం అంటే మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఈ ప్రభుత్వంలోనే ఇటువంటి చర్యలు జరుగుతాయి తప్ప వేరే ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి చర్యలు జరగవని చెప్పేసి మీ ద్వారా తెలుపుతా ఉన్నాను. దీని మీద వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు వెనక ఎంతమంది ఉన్నారా, చేసినారా? కొంతమంది చెప్తా ఉన్నారు బార్లో ఏదో పందెం చేసుకున్నాడు, తాగినాడు, వచ్చి ఏమన్నా జరగని, ఏ చర్యలైనా సరే వాడిని కఠినంగా శిక్షించాలి, దానికి న్యాయం జరగాలి. అంతవరకు మేము అన్ని రకాలుగా పోరాడతాము. ఇప్పుడే చెప్తా ఉన్నాను, ఇప్పుడే 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉంది ఇది, అడిగిపోయి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దీని తర్వాత కార్యాచరణ అయితే తీవ్రంగా ఉంటుందని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నంద్యాలలో ఎప్పుడు చూసినా సామరస్యానికి మారు పేరు నంద్యాల. అలాంటి నంద్యాలలో ఈరోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి విగ్రహాన్ని అందరూ చూస్తుండగానే పగలు తల తీసుకొని పోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ దుర్మార్గమైన చర్యను మేము ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రజలకు, విగ్రహాలకు ఇలాంటి స్వేచ్ఛ లేకుండా ఉండే ప్రభుత్వం ఏదంటే ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా ఎవరు చేసినా వాళ్ళని శిక్షించాల్సిందే. మీరు ముఖ్యంగా ఇలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో 2 విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఎన్టీఆర్ విగ్రహము, ఒకటి డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహము. ఈ ఇద్దరు సేవ చేశారు కాబట్టి వాళ్ళను ప్రజలు చిరస్థాయిగా గుండెల్లో పెట్టుకుంటా ఉన్నారు. అలాంటి వ్యక్తులను ఈ రోజు చేయడం అంటే చాలా దుర్మార్గమైన చర్య. పోయే కాలం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇలాంటి దుర్మార్గం చర్య చేసిన వాడిని వెంటనే శిక్షించాలి. అలా శిక్షించకపోతే నంద్యాలలో ఈ మత సామరస్యానికి దానికి నిర్వచనమే లేదు. కాబట్టి దయించి నేను చెప్పేది ఒకటి, అన్ని పార్టీలకు అతీతంగా వాడు ఎంత తోడైనా సరే, ఏ పార్టీలో ఉన్నా సరే, వాడిని ఇమ్మీడియట్ గా శిక్షించి వాడిని ఇమ్మీడియట్ గా జైలుకు పంపించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చాలా దుర్మార్గమైనటువంటి రోజు, బాధాకరం. ఎందుకంటే నంద్యాల నడిబొడ్డున పార్టీలకు అతీతంగా ఉమ్మడి రాష్ట్రంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఉదయం 6 గంటలప్పుడు ఈ విధమైనటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం. కావున ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నిందితులు ఎంతటి వారైనా సరే శిక్షించాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశిస్తున్నాం. నంద్యాల చేతిలోనే ఎంతో దురదృష్టమైన సంఘటన. నగరం నడిబొడ్డున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా
ప్రేమించి విద్యావంతులు, పేదలు ప్రతి ఒక్కరు కూడా అభిమానించే ఒక నాయకుని తలను తీసుకుపోవడం అంటే అది ఎంత అరాచకమో ఈ ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది. స్వయంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే ఏమంటారు, రాజశేఖర రెడ్డి గారు నాకు నా చిరకాల మిత్రుడు, నా స్నేహితుడు అని చెప్తున్నది జరుగుతుంది. అటువంటప్పుడు అటువంటి నాయకునికి జరిగిన అవమానాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని దానికి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించి ప్రభుత్వమే తన సొంత ఖర్చులతో తిరిగి ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహాన్ని స్థాపించాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ అనే వ్యక్తి కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అందరినీ ప్రేమించే వ్యక్తి, అందరూ ప్రేమించే వ్యక్తి. దయచేసి ఎవరు కూడా భవిష్యత్తులో ఇటువంటి పనులు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈరోజు ఇది పిరికి పందాల చర్య. ఇట్లాంటి చర్యలు అనేటివి నంద్యాల టౌన్ లో ఏ రోజు లేవు. అసలు నంద్యాల టౌన్ లో నడి సెంటర్ లో ఇటు రాజశేఖర రెడ్డి తల తీసుకుపోవడం అనేది ఎవరు క్షమించరాని నేరం. ఈ యొక్క దుండగుని అరెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇతన్ని ఖచ్చితంగా కేసులు పెట్టి మళ్ళా వేరే వాళ్ళు చేయకుండా చేయాలని నేను పోలీసు వారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా మన ప్రభుత్వం వారే మేమేం పెట్టలేక కాదు, కానీ ప్రభుత్వం వారు పెట్టినారనుకో ఇది ఒక ఏదైనా జరిగిందంటే ప్రభుత్వమే చర్యలు తీసుకుంటామనే ప్రజలకు పోవాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇతని మీద గట్టి చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరడం జరుగుతుంది.